హాయ్ అండి అందరికీ. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి సేమియా కేసరండి. పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్స్ అయినా బంధు భోజనాలు వడ్డిస్తారు కదండీ! ఆ స్టైల్‌లో సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అంతే కాదండి, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా ప్రసాదంగా అయినా ఈ సేమియా కేసరి చేయాలంటే ఒకసారి కొలతలు ఫాలో అయ్యి చూడండి. పర్ఫెక్ట్ సేమియా కేసరి చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయాలనుకుంటే, చివరి వరకు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా రెసిపీలోకెళ్ళిపోతే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైనాక ఇదిగోండి ఈ గ్లాస్‌తో ఒక గ్లాసున్నర సేమియా తీసుకున్నాను. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని సేమియా యాడ్ చేసుకోవాలండి. 1:30 గ్లాస్ సేమియా యాడ్ చేశాక ఈ విధంగా కంటిన్యూయస్‌గా తిప్పుకుంటూ సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమియాని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసుకొని మరొక కడాయి తీసుకోవాలి. ఈ కడాయిలో ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసులు వాటర్ చొప్పున గ్లాసున్నర సేమియా కదండీ! అందుకే 2 ఫుల్ గ్లాసులు, 2 హాఫ్ గ్లాసులు వాటర్ పోసాను. ఈ వాటర్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలండి. సేమియా యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. సేమియా యాడ్ చేసినాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇదిగోండి 1, 2 సార్లు ఈ విధంగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. సేమియా అనేది 80% వరకు కుక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకుంటే కొంచెం సేపటికి ఈ విధంగా వాటర్ అంతా అయిపోయి సేమియా కూడా మంచిగా ఉడికిపోతదండి. చూపిస్తున్నా చూడండి. సేమియా ఈ విధంగా మెత్తగా ఉడకాలి. మనం షుగరేసాక ఇంకా సేమియా అనేది ఉడకదండి. ఇంకా పలుగ్గా అవుతుంది. సో, సేమియా అనేది బాగా మెత్తగా ఉడికాకే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడకాలండి. మనం చేత్తో నలిపితే ఈ విధంగా సేమియా కట్ అవ్వాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నా అండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టాను. 1:30 గ్లాసు సేమియాకి 1:30 గ్లాసు షుగరు యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని తిప్పుతూ ఉంటే షుగర్ అంతా కరిగిపోయి ఈ విధంగా లూజ్‌గా అవుతది. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేస్తూ ఉంటే ఒక 5 మినిట్స్‌లో ఈ విధంగా కొంచెం దగ్గరగా అయ్యి తీగ పాకంలాగా వస్తదండి. ఒక తీగ పాకం రావాలి. నాకు ఈ విధంగా గరిటెతో చూస్తే అర్థమైందండి. మీకు చూపిస్తాను. ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఇంతకన్నా ఎక్కువ తీగ పాకం వరకే కుక్ చేసుకోవాలండి. ఇంతకన్నా ఎక్కువ కుక్ చేసుకుంటే గట్టిగా అయిపోతుంది సేమియా కేసరనేది. మనకి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు ఇలా లూజ్‌గానే ఉంటదండి. కానీ ఆరిపోయేసరికి దగ్గరగా వచ్చేసి పొడి పొడిగా అవుతది. ఇదిగోండి ఇలా ఒక తీగ పాకం వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకిప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవాలి. నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇదిగోండి వేడిగా ఉన్నప్పుడు చూసారా ఇట్లా లూజ్‌గానే అనిపిస్తది. కానీ చల్లారినాక చక్కగా దగ్గరగా వచ్చేసి పొడి పొడిగా అయిపోతదండి సేమియా కేసరనేది.
ఇదిగోండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇలా దగ్గరగా వచ్చేసింది చూసారా? అలాగే పొడి పొడిగా కూడా వచ్చింది. ఇంకా మంచిగా చల్లారిపోతే ఇంకా పొడి పొడిగా అవుతది. ఈ రెసిపీని తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఈ రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.